Hello everyone. Next video is on second unit matrices and calculus subject BTech first year eigenvalues and eigenvectors. ఇందులో మీకు మొత్తం 5 టాపిక్స్ ఉంటాయి. ఫస్ట్ టాపిక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ eigenvalues and eigenvectors. ఈ యూనిట్లో మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన టాపిక్ ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ టాపిక్ eigenvalues and eigenvectors. Next topic, properties of eigenvalues. Properties of eigenvalues and eigenvectors, you should learn statements of properties because మనకి షార్ట్ ఆన్సర్స్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇవ్వడానికి పాసిబిలిటీ ఉన్న ఒక టాపిక్ ప్రాపర్టీస్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్. నెక్స్ట్ టాపిక్ డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. సో ఇది అందరు స్టూడెంట్స్ చేయలేరు కాబట్టి మీరు ఎవరైతే చేయగలరో అంటే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీరు కంటిన్యూషన్ డయాగ్నలైజేషన్ చేయగలుగుతారు. ఎందుకు? డి ఈజ్ ఈక్వల్ టు పి ఇన్వర్స్ ఏపీ, పి రైట్ ఫ్రమ్ ఐగన్ వెక్టార్స్. కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ మీరు చేయగల క్యాలిక్యులేషన్ పార్ట్ బాగా వచ్చిన వాళ్ళు దెన్ యూ కెన్ చూస్ డయాగ్నలైజేషన్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఈ యూనిట్లో ఇంకొక టాపిక్ బాగా నేర్చుకోవాల్సిన టాపిక్ క్యాలీ-హామిల్టన్ థీరం. ఫైండ్ ఇన్వర్స్ అండ్ పవర్స్ బై యూజింగ్ క్యాలీ-హామిల్టన్ థీరం. సో ఈ 2 టాపిక్స్ మీరు ఈ యూనిట్లో నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కవర్ అవుతుంది. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అండ్ క్యాలీ-హామిల్టన్ థీరం. Next, quadratic forms and nature of the quadratic forms, reduction of quadratic form to canonical form by orthogonal reduction. So మీకు ఇది ఒక లాంగ్ ఆన్సర్ 10 మార్క్స్ క్వశ్చన్ టాపిక్. అండ్ క్వాడ్రాటిక్ ఫామ్ నేచర్ ఇండెక్స్ సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీకు షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్కి వస్తాయి. కాబట్టి సెకండ్ యూనిట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి, క్యాలిక్యులేషన్ పార్ట్స్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్టార్ట్ చేయడమే ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ క్యాలీ-హామిల్టన్ థీరం. ఈ 2 టాపిక్స్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకొని రిమైనింగ్ అన్ని షార్ట్ ఆన్సర్ బేస్డ్ మీకు వచ్చినంత వరకు నేర్చుకున్నా కూడా ఈ యూనిట్ నుంచి 10 to 12 మార్క్స్ కంపల్సరీగా మీరు చేయగలుగుతారు. కాబట్టి ఈ యూనిట్లో మీరు ఫస్ట్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్, సెకండ్ క్యాలీ-హామిల్టన్ థీరం, ఇన్వర్స్ పవర్స్ నేర్చుకోండి. నెక్స్ట్ దీనికి ఎక్స్టెన్షన్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్కి ఎక్స్టెన్షన్ క్వాడ్రాటిక్ ఫార్మ్స్ ఉంటుంది. సో ఈ క్వాడ్రాటిక్ ఫార్మ్స్ నేర్చుకున్నా కూడా మీరు ఫుల్ మార్క్స్ తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. బికాజ్ ఇక్కడ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ స్టేట్మెంట్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ హౌ టు ఫైండ్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ అండ్ నేచర్ క్వాడ్రాటిక్ ఫార్మ్స్ ఉంది. కాబట్టి షార్ట్ ఆన్సర్ కూడా కవర్ చేయగలిగితే 10 to 11 లేదు అట్లీస్ట్ 10 మార్క్స్ మొత్తం మీద. సో ఈ యూనిట్ నుంచి 10 మార్క్స్ మీకు రావాలి అంటే ఫస్ట్ చాయిస్ టాపిక్ 1 టాపిక్ 4కి ఇవ్వండి. అవన్నీ నేర్చుకున్న తర్వాత క్వాడ్రాటిక్ ఫార్మ్స్ కూడా నేర్చుకోండి అండ్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్ మీరు ఏ ప్రాబ్లం ఇచ్చినా అప్లై చేయగలిగితే దెన్ యూ కెన్ గెట్ 10 మార్క్స్ ఫ్రమ్ దిస్ యూనిట్. నెక్స్ట్ విల్ గో ఫర్ శాంపుల్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్స్కి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తారు అనేది నేర్చుకుందాం. సో వెరిఫై క్యాలీ-హామిల్టన్ థీరం ఫర్ ది మ్యాట్రిక్స్ ఏ 1 2 3 2 4 5 3 5 6 అండ్ హెన్స్ ఫైండ్ ఏ ఇన్వర్స్. సో క్యాలీ-హామిల్టన్ థీరం అప్లై చేసి మీరు ఫస్ట్ ఇది 0కి ఈక్వల్ అవుతుందా అంటే మీన్స్ క్యాలీ-హామిల్టన్ థీరం అప్లై చేయాలి అంటే ఫస్ట్ యూ కెన్ ఫైండ్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ డిటర్మినెంట్ ఆఫ్ a minus lambda equal to 0 cubic equation and substitute lambda equal to a, then that must be equal to the 0. Verification over. After verification you can go for the inverse. Next, using Cayley-Hamilton theorem find inverse and a power 4 of the matrix. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే సెకండ్ యూనిట్లో మీకు మోస్ట్లీ 10 మార్క్స్ క్వశ్చన్ రావడానికి ఛాన్స్ ఉన్న ఒక టాపిక్ ఇది. ఓకే, సో ఎందుకు ఇక్కడ ఇన్వర్స్ ఏ పవర్ 4 రెండు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి దెన్ దెర్ ఈస్ ఎ ఛాన్స్ టు గెట్ డైరెక్ట్ 10 మార్క్స్. నెక్స్ట్ ఫైండ్ ద ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. డైరెక్ట్ క్వశ్చన్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టార్స్. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సేమ్ ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టార్స్. నెక్స్ట్ 1
proof from very important proof, repeated proof. If lambda is the eigenvalue of A, prove that A by lambda is the eigenvalue of adjoint A. This is a very important proof from properties of eigenvalues. And one sample question from diagonalization. Diagonalize the matrix -1 2 -2 1 2 1 -1 -1 0. ఈ క్వశ్చన్స్ అన్ని నేను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రిఫర్ చేసి మీకు శాంపిల్ క్వశ్చన్స్గా ఇస్తున్నాను. ఇవే క్వశ్చన్స్ వస్తాయని ఇవే క్వశ్చన్స్ ప్రిపేర్ అవ్వకండి. జస్ట్ మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండేలాగా క్వశ్చన్స్ ఇచ్చాను. రెడ్యూస్ ద క్వాడ్రాటిక్ ఫార్మ్ టు నార్మల్ ఫార్మ్ బై ఆర్థోగోనల్ రిడక్షన్. సో మీకు ఓన్లీ ఆర్థోగోనల్ రిడక్షన్ ఉంది కాబట్టి ఆర్థోగోనల్ రిడక్షన్ మీద మాత్రమే క్వశ్చన్స్ ఉంటాయి. And sometimes they extend the question, write the nature of the quadratic form, write the nature, signature and rank of the quadratic form. అలా quadratic forms మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి for long answers. And one more thing, this type of question is also for direct 10 marks. సో మీకు డైరెక్ట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఒక సెకండ్ యూనిట్ నుంచే రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. సమ్ టైమ్స్ దే విల్ గివ్ దిస్ ఈస్ ఫర్ డిఫైన్ eigenvalues and eigenvectors, third one and fourth one, define eigenvalues and eigenvectors, and they give the question like this, marks are divided like 2 plus 8. So ఇలాంటి క్వశ్చన్స్ మోస్ట్ ప్రాబబ్లీ రిపీటెడ్ క్వశ్చన్స్ కాబట్టి ఈ కాన్సెప్ట్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకుంటే సెకండ్ యూనిట్ నుంచి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అన్ని కవర్ చేయగలుగుతారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. Thank you all.